देख रहे हैं सिटींडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। నమస్కారం, నా పేరు యమున. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ వార్తలు చూస్తే, మహబూబ్నగర్ జిల్లా జడ్చెర్లలోని ఐబీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించిన మల్లు బట్టి విక్రమార్క ప్రపంచం మొత్తం కరోనా విజృంభిస్తున్న వేళ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సదుపాయాలను పర్యవేక్షించడానికి మాజీ మంత్రి మల్లు బట్టి విక్రమార్క వెళ్తున్నట్లు తెలిపారు. త్వరలో శాసనసభ సమావేశాలు జరగనున్న ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలు ఏ మేరకు సదుపాయాలున్నాయి స్వయంగా తెలుసుకోవడం కోసం ఈ పర్యటన చేస్తున్నట్లు మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఈ సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్ యశ్వంత్ రెడ్డి, నిత్యానందం, మీనాజ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా బాగా పెద్ద ఎత్తున విజృంభిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు, ప్రజలను గాలి కలిగిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ అసలు డాక్టర్లు లేవు, స్టాఫ్ లేవు, ఇబ్బంది పడుతూ ఉన్నారు సామాన్యులు. సో వాళ్ళ బాధలు ఎట్లా ఉన్నాయో తెలుసుకొని చెప్దాం. రేపు శాసనసభ సమావేశాలు కూడా వస్తున్నాయి, వాటిలో కూడా మాట్లాడచ్చు అంశాలు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడే ప్రభుత్వాలు స్పందించాలి. మనం పన్నులు కట్టేది కూడా ప్రభుత్వాలు మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు పనిచేయటానికి. కానీ పన్నులు అయితే కట్టించుకున్నారు, కానీ ఇబ్బంది పడుతున్నట్టు ఈ తరుణంలో ప్రజల సేవ చేయకుండా ప్రభుత్వాలు చేతులు. మహబూబ్ నగర్ రైతు వేదికను త్వరగా పూర్తి చేసేందుకు ముమ్మరంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదివారం మహబూబ్ నగర్ మండలం వెంకటాపురం గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణం పనులను, వైకుంఠధామం మరియు పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు వేదిక నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టి త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా పల్లె ప్రకృతి వనం పనులను పూర్తి చేయాలని, హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలని, మండలంలో ఎంత మేరకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారో అని సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతు వేదిక నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. రైతు వేదిక చుట్టూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని, గ్రామంలో నాటిన మొక్కలకు నీరు పోయిస్తున్నారా, ప్రతి మొక్కను సంరక్షించాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. హరితహారంలో 100% లక్ష్యాన్ని సాధించిన మహబూబ్ నగర్ జిల్లా కృషి, పట్టుదల, నిబద్ధతతో పనిచేస్తే లక్ష్యాన్ని ఛేదించటం పెద్ద పని కాదు, లక్ష్యాన్ని మంచి పని చేయవచ్చని నిరూపించింది మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం. ఇటీవలి కాలంలో సాధారణంగా ప్రభుత్వం ఆయా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లాల మధ్య పోటీ కోసం ఒక లక్ష్యం నిర్దేశించుకొని ముందుకెళ్లటం మనం చూస్తున్నాం. అయితే ఇచ్చిన నిర్దేశంతో సంబంధం లేకుండా పని ధ్యేయంగా అధికార యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కలిసి వస్తే ఇక ఆగేదేముంటుంది ఉంటుందని నిరూపించింది. జిల్లా తెలంగాణకు హరితహారం కార్యక్రమం విషయంలో మహబూబ్ నగర్ జిల్లాలో అదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 6వ విడత హరితహారం కింద మహబూబ్ నగర్ జిల్లాకు 78,80,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లా యంత్రాంగం హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడమే కాకుండా 100కి 200% విజయవంతం చేయాలని పట్టుదలతో తీసుకుని ఆగస్టు 29 నాటికి జిల్లాలో 67,69,000 మొక్కలను నాటింది. అంతేకాకుండా 12,22,000 మొక్కలను పంపిణీ చేసింది. దీంతో రాష్ట్రంలో 100% లక్ష్యం సాధించిన జిల్లాగా మహబూబ్ నగర్ నిలిచింది. రైతుల గోడు పట్టించుకోండి, శంకర సముద్రం ఆయకట్టు రైతులను ఆదుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి, జీఎంఆర్ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం. ఇటీవలి కురిసిన భారీ వర్షాలకు శంకర సముద్రం నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో రైతులు ఏర్పాటు చేసుకున్న లిఫ్ట్ కొట్టుకుపోవడంతో గత 15 రోజులుగా సాగు నీరందక పోవడంతో సుమారు 1000 ఎకరాల కింద ఉన్న వరి పైర్లు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, వెంటనే తగిన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో టీపీసీసీ కార్యదర్శి జి మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం శంకర సముద్రం లిఫ్ట్ కాల్వను రైతులు
పొలాలను పరిశీలించిన జీఎంఆర్ రైతులకు ధైర్యం చెప్పడంతో పాటు రైతుల తరపున జిల్లా జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లెపాగు ప్రశాంత్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క మనిషికి 700 నాలుగు ఇస్తే నాటేస్తే అయినా సహకారంగా మనం కంచి చేసుకుంటున్నాము. ఇంటి సంచులకు టాక్టర్లకు 2 ఎకరాలకి ₹1,00,000 పెట్టుకుంది. మేము ఒక్క నీళ్ళ సుక్క లేదు, అన్ని ఎండిపోయినాయి. సచ్చని మేలు అనిపిస్తుంది. ఏమైందంటే ఒక పైప్ లైన్ ద్వారా 1000 ఎకరాల ఆయకట్టు ఉంది. పైప్ లైన్ ఇంతకుముందు ఎప్పుడు అప్పుడు రావుల చంద్రశేఖర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ పైప్ లైన్ వేసిరనా కొత్తకోట దగ్గర సార్. ఇప్పుడు శంకర్ సముద్రం ఉంది కదా, శంకర్ సముద్రం ఏమైందంటే మన పైప్ లైన్ వాటర్ ప్రెషర్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు పైప్ లైన్ తెగిపోయింది. దాని కింద ఆల్మోస్ట్ ఒక 1000 ఎకరాలు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతా ఉన్నారా అని చెప్పేసి మేము వారం రోజుల క్రితము డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వాళ్ళు చెప్పడం జరిగింది, మీరు రైతులను ఆదుకోకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము, ధారణాలు చేపడతామని చెప్పేసి దానిలో భాగంగా ఈరోజు కొత్తకోట పట్టణంలో రైతులు అక్కడ ధారణా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న స్థానిక అంటే మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారితో మాట్లాడితే కూడా సార్ అది మేము ప్రభుత్వం దృష్టికి ఇప్పటివరకు తీసుకోలేకపోయినామని అని చెప్తా ఉన్నాం. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కంటే ఎక్కువ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే యొక్క నిర్లక్ష్య వైఖరి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆయన చెప్తా ఉన్నాడు, చాలా మంది చూస్తూ ఉన్నాడు, వాట్సాప్లలో పెట్టించుకుంటా ఉన్నాడు, సొంత డబ్బా కొట్టుకుంటా ఉన్నారు. అయ్యా మా అపార భగీరథుడు కేసీఆర్ తర్వాత ఆల వెంకటేశ్వర గారే ఎక్కడ నీళ్లు రైతులకు ఈరోజు మొత్తం సుభిక్షంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా దేవరకాద రీజియన్లో నీళ్లు వస్తున్నాయంటే అవి మా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఘనత అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఎక్కడ మీరు నేను ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీరు అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1 ఎకరా కంటే 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. మీరు ఇవన్నీ ఎక్కడ కూడా నీళ్లు వాడుతున్నాయో మా ముఖ్యంగా దేవరకాద రీజియన్లో నీళ్లు పారే నీళ్ళని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ కఠిన ప్రాజెక్టు కోయిల్ సాగు ప్రాజెక్టు కానీ నెట్టెంపాడు కానీ తర్వాత కేఎల్ఐ కానీ భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ కూడా ఇక్కడ శంకర సముద్రము ఇవన్నిటి కూడా రామన్పాడ్ డ్యాము ఇవన్నీ కూడా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కట్టిన ప్రాజెక్టే తప్ప ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకు ఇవన్నిటి మీద రైతులు ఎవరు నష్టపోతున్నారు, ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు పట్టించుకోడు. ఎక్కడ ఉష్క ఉంది, ఎక్కడ ఉష్క దొబ్బాలి, ఎక్కడ మట్టి ఉంది, ఎక్కడ మట్టి దొబ్బాలనే ఆలోచన తప్ప ఇక్కడ ఓన్లీ కమిషన్లకు కక్కుర్తి పడి పనులు చేస్తున్నారు తప్ప ఇట్లాంటి రైతులకు ఉపయోగపడే పనుల మీద మాత్రం శ్రద్ధ వహించడం లేదు. ముఖ్యంగా ఈరోజు అసలు చూడండి, ఈ పైప్ తెగిపోవడం వల్ల ఆల్మోస్ట్ దీని ద్వారా 1000 ఎకరాల రైతులు నష్టపోతా ఉన్నారు. అక్కడ పంటలన్నీ ఎండిపోయినాయి. ఈరోజు మీరు చూసింటారు, చాలా మంది మీ మీడియా మిత్రులే టీవీలలో అంటే సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది, టీవీలలో లోకల్ టీవీలలో కూడా ప్రసారాలు చేశారు. వర్షాలు అధికంగా పడడం వల్ల శంకర్ సముద్రం నిండడం వల్ల గేట్లు ఓపెన్ చేసినందుకు అక్కడ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ పైప్ లైన్స్ పలిగిపోయిన సందర్భంగా ఆ పైప్ లైన్ పలిగిపోయిన సందర్భంగా అక్కడ ఉన్న ఆయకట్టు రైతులు అంటే దగ్గర 1000 ఎకరాలకు సంబంధించిన ఆయకట్టు రైతులు వాళ్ళ నాట్లు వేసుకున్నారు. మీరందరూ చూసారు, చాలా మంది మీడియా మిత్రులు కూడా నిన్న కూడా అక్కడ పోయి కవర్ చేసారు. అక్కడ చేన్లను ఎండిపోయినాయి. అక్కడ రైతులంతా కూడా అంటే ఒక్కొక్క కూలి మనిషికి ₹1000 ఇచ్చి మేము కూలి పెట్టి పంటలు వేసుకున్నాము. ఇట్లా 1000 పెట్టుబడులు పెట్టి పంటలు నాటేసుకున్నాము. ఆ పైప్ లైన్ తెగిపోవడం వల్ల మాకు పంటలు ఎండిపోయినాయి, ఒక చుక్క నీరు వస్తలేదని చెప్పేసి 15 రోజుల నుంచి రైతులు మొత్తుకుంటా ఉన్నారు. ఆ పైప్ లైన్ల కింద ఆయకట్టు రైతులందరూ కూడా వారం రోజుల క్రితము మా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు వేముల శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన మా పార్టీ నాయకులంతా కూడా అక్కడికి పోయి విజిట్ చేసి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వం వెంటనే పైపులను మరమ్మతు చేసి అక్కడ ఉన్న రైతులను ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా పేపర్లలో రావడం జరిగింది, సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న స్థానిక
టీఆర్ఎస్ నాయకులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ అక్కడ పడుతున్న రైతులు పడుతున్న బాధలను ఇప్పటి వరకు కూడా పట్టించుకోకుండా. ఇవి మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. दोस्तों, अगर आपको हमारी न्यूज और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज, हक की आवाज़।